హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక బెండకాయలు, ఇది ఎల్లిపాయ కారం ఫ్రెండ్స్. ఇది ఒక 5-6 ఎల్లిపాయలు పచ్చపచ్చగా దంచుకున్నా. ఇలా 2 చాయ్ చెంచాల కారం వేసుకున్నా. ఈ ఉల్లిగడ్డ, ఇక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇలా ఆయిల్ పోసుకున్నా కొద్దిగా. పల్లీలు ఎంచుకున్నాం కదా, ఈ పల్లీలు తీసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పల్లీలు తీసేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, బెండకాయ వేసుకుందా. బెండకాయ ఇవి దగ్గర ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అవుతుంది ఫ్రై అయ్యే వారికి. సగం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుంటే ఈ ఉల్లిగడ్డలు తొందరగా మాడిపోతే ఇవి వేగవు, ఫ్రై కావు తొందరగా బెండకాయలు. ఇవి సగం ఫ్రై అయినాక వేసుకొని, ఇది కొంచెం మొత్తం ఫ్రై అయినాక ఎల్లిపాయ కారము, ఈ పల్లీలు వేసుకుంటే అయిపోతుంది. ఇది 1 నిమిషం పడుతుంది. ఇంకా ఇది ఫ్రై అయింది. ఇది కొంచెం పసుపు, ఇంకో కారం, ఇందాక ఎల్లిపాయ కారం దంచి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయ కారము, ఇగో తగినంత ఉప్పు, ఈ పల్లీలు వేయించుకున్నాం కదా నూనెలో, ఈ పల్లీలు వేసేసుకున్నా. కొంచెం దీనికి కారం పట్టాలి కదా, బెండకాయ కారం ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం 1 సెకండ్ గిట్లా కలుపుకొని తీసేసుకుంటే అయిపోతుంది. మంచిగా క్రిస్పీగా అయితే బెండకాయలు కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి. బంద్ చేస్తున్నా. మంచిగా బెండకాయలు కూడా క్రిస్పీగా అయితే, ఎప్పుడే కానీ మూత పెట్టుకోవద్దు. మూత పెడితే దానికి ఇంకా నీరు జమై ఇంకింత ఇది అవుతుంది. ఇప్పుడే కానీ మూత పెట్టవద్దు బెండకాయలు ఫ్రై చేసుకుంటే. ఇది అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే, ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ట్రై చేయండి, బాగుంటుంది. చాలా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రెసిపీ ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.